హాయ్ అందరికీ. మనం ముందు వీడియోలో పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఎలా ఉంటుందో చూసాం కదా. ఇప్పుడు అది ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ మనకి అవుట్పుట్లో హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ అయితే వచ్చేసింది. సో ఇంకొక పారాగ్రాఫ్ అనేది మనమైతే కాపీ చేసుకుందాం. సో నేను ఇక్కడ మళ్ళీ సర్చ్ బార్లో పారాగ్రాఫ్ అనేది టైప్ చేస్తున్నాను. సో సర్చ్ బార్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు ఇంకొక పారాగ్రాఫ్ అనేది కాపీ చేసుకోండి. సో దానివల్ల మీకు అర్థమవుతుంది పారాగ్రాఫ్ అనేది ఎలా వస్తుంది అనేసి. సో ఇక్కడ బిఫోర్ అని ఉంది కదా, నేను ఆ పారాగ్రాఫ్ పేపర్ దాకా అయితే కాపీ చేస్తున్నాను. సో దాన్ని కాపీ చేసి మనం ఇక్కడ దాన్ని అయితే పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఒక్కసారి వెళ్ళి అవుట్పుట్ ఓపెన్ చేసుకొని చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ స్పేస్ అనేది పారాగ్రాఫ్కి మధ్యలో. సో ఇది మనకు ఎందుకు వచ్చింది అంటే మనం పారాగ్రాఫ్ అనే ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఈ స్పేస్ అనేది మనకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక పారాగ్రాఫ్ అనేది కాపీ చేసుకుందాం. సో ఇక్కడ ది డెసిజన్ అని ఉంది కదా, ఆ పారాగ్రాఫ్ అయితే మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని మళ్ళీ దాన్ని ఇక్కడైతే పేస్ట్ చేద్దాం 10th లైన్లో. సో ఇది మనకి కాపీ అవ్వలేదన్నమాట. మళ్ళీ ఒక్కసారి ఇలా అయితే కాపీ చేద్దాం. కాపీ కోసం అయితే మీరు Ctrl+C అని అయితే క్లిక్ చేయండి. సో పేస్ట్ చేయడానికి Ctrl+V అని అయితే క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం పేస్ట్ అయితే చేసినాం కదా. ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి అవుట్పుట్లో చెక్ చేసుకుంటే మనకి సెకండ్ పారాగ్రాఫ్కి థర్డ్ పారాగ్రాఫ్కి ఎలాంటి స్పేస్ అనేది రాలేదు. ఎందుకంటే ఇక్కడ మనం పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి మనకి ఎలాంటి స్పేస్ అనేది రాలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రతి పారాగ్రాఫ్కి పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూజ్ చేద్దాం. ఓకేనా, సో నేను ఇక్కడ ఫస్ట్ అన్నిటికీ అయితే ఓపెన్ ట్యాగ్ అనేది ఇచ్చేసాను. సో మళ్ళీ లాస్ట్ మన పారాగ్రాఫ్ ఎండింగ్లో పారాగ్రాఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. సో దానికి మనం ఏం యూజ్ చేస్తామంటే యాంగులర్ బ్రాకెట్స్లో /p అని యూజ్ చేస్తాం కదా. సో ప్రతి పారాగ్రాఫ్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇచ్చేయాలి. సో ఇక్కడ మనం సెకండ్ దాన్ని కూడా ఇచ్చేసాం కదా. ఇప్పుడు లాస్ట్ పారాగ్రాఫ్కి కూడా ఇద్దాం. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత ఒక్కసారి వెళ్ళి అవుట్పుట్ అనేది చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనం పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం కాబట్టి మనకి వైట్ స్పేస్ అనేది వచ్చేసింది. ఫస్ట్ పారాగ్రాఫ్కి, సెకండ్ పారాగ్రాఫ్కి, మళ్ళీ థర్డ్ పారాగ్రాఫ్కి కూడా మనకి వైట్ స్పేస్ అనేది వచ్చేసింది. ఓకే, సో మనకు పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఇలా యూజ్ అవుతుందన్నమాట. సో ఇదంతా మనం ఒకసారి క్యాన్సిల్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఇది క్యాన్సిల్ చేసిన తర్వాత ఇప్పుడు మన పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్రీ ట్యాగ్ అనేది తెలుసుకుందాం. ప్రీ ట్యాగ్ అంటే ఏంటిది అనేసి. సో దానికి PRE అని ఇవ్వాలి, ప్రీ ట్యాగ్. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక సెంటెన్స్ అనేది మీకు టైప్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను IT పిల్ల ట్యుటోరియల్ అని అయితే టైప్ చేశాను కదా. సో ఇప్పుడు అవుట్పుట్ చూసుకుందాం. ఇది మనకి ఎలా వచ్చింది, ఇక్కడ మనం ఏదైతే కోడింగ్లో చేసామో సేమ్ ఆ ఫౌంట్ అయితే రాలేదు, కొంచెం ఫౌంట్ డిఫరెంట్గా ఉంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ అనేది ఇస్తున్నాను చూడండి. ఇంత గ్యాప్ ఇచ్చాను కదా పిల్లకి ట్యుటోరియల్కి మధ్యలో, కానీ మనకు అవుట్పుట్లో ఎలాంటి స్పేస్ అనేది ఉండదు. ఓకే, అదే ఇప్పుడు మనం ప్రీ ట్యాగ్ అనేది యూజ్ చేయడం వల్ల సో ప్రీ ఓపెన్ ట్యాగ్ ఇచ్చేసి మళ్ళీ ఎండింగ్లో ప్రీ క్లోజ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ప్రీ క్లోజ్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకి సేమ్ ఫౌంట్ ఏదైతే మనం కోడింగ్లో యూజ్ చేస్తామో సేమ్ ఫౌంట్ వస్తుంది. ఎంత స్పేస్ అనేది ఇస్తామో అంతే స్పేస్ అనేది కూడా మనకు అవుట్పుట్లో రావడం జరుగుతుంది అనమాట, ఈ ప్రీ అనే ట్యాగ్ యూజ్ చేయడం వల్ల. ఓకేనా, ఇప్పుడు నేను ఈ స్పేస్ అనేది తీసేస్తాను. సో దాని తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా చూడండి. స్పేస్ అనేది తీసేసాను కదా. తీసేసిన తర్వాత అవుట్పుట్ అనేది కూడా సేమ్ అలానే ఉంది, స్పేస్ అనేది లేదు. సో మనం ఏదైతే కోడింగ్లో రాస్తామో అదే మనకి అవుట్పుట్లో అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు
బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం. సో బ్రేక్ ట్యాగ్ అనేది మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఓపెన్ ట్యాగ్ ఇచ్చి క్లోజ్ ట్యాగ్ ఇవ్వచ్చు, లేదంటే ఓన్లీ బ్రేక్ అని ఇవ్వచ్చు, లేదా స్లాష్ బ్రేక్ అని కూడా ఇవ్వచ్చు. అది ఎలానో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సో నేను ఇక్కడ వెల్కమ్ టు మై ఛానల్ ఐటీ పిల్ల ట్యుటోరియల్ అయితే టైప్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక్కసారి అవుట్పుట్ చూసుకుందాం ఎలా ఉందో. సో మనకు అవుట్పుట్ అనేది సేమ్ సెంటెన్స్లో వచ్చింది కదా, ఒకటే లైన్లో వచ్చింది. ఇప్పుడు నేను ఛానల్ తర్వాత బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. బిఆర్ అని మాత్రం యూజ్ చేశాను కదా, సో మనకి బ్రేక్ అనేది వచ్చేస్తుంది. ఛానల్ తర్వాత బ్రేక్ వచ్చి మనకు నెక్స్ట్ లైన్లో మళ్ళీ ఐటీ పిల్ల ట్యుటోరియల్ అని వస్తుంది. ఓకే, సో మనం మళ్ళీ ఇక్కడ స్లాష్ బ్రేక్ అని అయితే రాద్దాం. సో నేనైతే మీకు చూపిస్తున్నాను, దీనివల్ల ఏ చేంజ్ ఉండదు అవుట్పుట్లో, కానీ బ్రేక్ ట్యాగ్ అనేది ఎన్ని టైప్స్లో రాసుకోవచ్చు అనేది ఒక్కసారి అయితే చూడండి. సో స్లాష్ బ్రేక్ అని కూడా రాసుకోవచ్చు, లేదంటే బ్రేక్ తర్వాత స్లాష్ అని కూడా ఇవ్వచ్చు. బ్రేక్కి ముందు స్లాష్ ఇవ్వచ్చు, లేదా బ్రేక్ తర్వాత కూడా మీరు స్లాష్ అనేది ఇవ్వచ్చు. లేదంటే మనం అన్ని ట్యాగ్స్ యూజ్ చేసినట్టు ఓపెన్ ట్యాగ్, మళ్ళీ ఏ సెంటెన్స్ అయితే బ్రేక్లో రావాలనుకుంటున్నాం ఆ సెంటెన్స్ ఇచ్చి, ఆ తర్వాత క్లోజింగ్ బ్రేక్ ట్యాగ్ అనేది ఇస్తే సరిపోతుంది. సో క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు కూడా ఒకసారి అవుట్పుట్ అనేది చూసుకుందాం. సేమ్ మనకు అవుట్పుట్లో అయితే ఏ చేంజ్ అనేది ఉండదు. సో బ్రేక్ ట్యాగ్ని మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం సెంటర్ ట్యాగ్ అనేది యూజ్ చేసి చూద్దాం. ఓకేనా, సో సెంటర్ స్పెల్లింగ్ అయితే TER. ఓకే, సెంటర్ ట్యాగ్ అనేది యూజ్ చేసి చూద్దాం. ఇక్కడ మన బాడీ పార్ట్లో సెంటెన్స్ అయితే ఉంది కదా, నేను దాన్ని అయితే ఏం చేంజ్ చేయట్లేదు, దాన్ని అలానే ఉంచుతున్నాను. సో దానికి నేనైతే సెంటర్ ట్యాగ్ అనేది ఇచ్చేసాను. ఓపెన్ సెంటర్ ట్యాగ్ ఇచ్చి మళ్ళీ ఎండింగ్లో క్లోజ్ సెంటర్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. సో క్లోజ్ సెంటర్ ట్యాగ్ అనేది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి అవుట్పుట్ చూసుకుంటే మనకి ఏ సెంటెన్స్ అయితే ఇలా సెంటర్లో అని ఇచ్చామో అవుట్పుట్ మనకు బాడీలో సెంటర్లో వస్తుంది అనమాట. మిడిల్ ఆఫ్ ది బాడీలో సెంటెన్స్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను హెడ్డింగ్ అనేది కూడా ఒకసారి సెంటర్లో అంటే మిడిల్ ఆఫ్ ది బాడీ పార్ట్లో వచ్చేలా చూపిస్తాను. సో ఇక్కడ H1 తర్వాత సెంటర్ ఓపెన్ ట్యాగ్ ఇచ్చేసి మళ్ళీ సెంటెన్స్ ఎండింగ్లో సెంటర్ క్లోజ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మన టైటిల్ అనేది కూడా మనకు సెంటర్లో రావడం జరుగుతుంది ఇలా సెంటర్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల. ఓకేనా, సో ఇక్కడ H1 అనేది క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే మనకి మన హెడ్డింగ్ నవ్ వీఆర్ యూజింగ్ సెంటర్ ట్యాగ్ అనేది మనకి బాడీ మిడిల్లో వస్తుందన్నమాట. కనిపిస్తుంది కదా, నవ్ వీఆర్ యూజింగ్ సెంటర్ ట్యాగ్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదైతే క్యాన్సిల్ చేద్దాం. సెంటర్ అనేది తీసేసి ఇప్పుడు మనం వేరే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇటాలిక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాను. సో ఇటాలిక్ ట్యాగ్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకి ఫాంట్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో నేను మళ్ళీ ఇదే సేమ్ సెంటెన్స్లో మీకు చూపిస్తాను దీని ఫాంట్ అనేది ఎలా చేంజ్ అవుతుందని. ఇటాలిక్ ట్యాగ్కి మనం ఐ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఓపెన్ ట్యాగ్ ఐ, క్లోజ్ ట్యాగ్ ఐ అనేది యూజ్ చేసి మన కంటెంట్ మధ్యలో ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే మనకి సెంటెన్స్ అనేది ఇటాలిక్ ఫాంట్లో ఉంటుంది, కొంచెం స్లైడ్గా ఇటాలిక్ ఫాంట్లో ఉంటుంది. ఓకే, ఇది ఇటాలిక్ ట్యాగ్. ఇప్పుడు మనం బౌల్డ్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం. సో బౌల్డ్ ట్యాగ్ అంటే మనం ఏదైతే సెంటెన్స్ బౌల్డ్ ట్యాగ్లో రావాలనుకుంటామో దానికి మనం బి అనేది యూజ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మన సెంటెన్స్ కొంచెం బౌల్డ్గా అయితే అవుట్పుట్లో రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెల్కమ్ టు మై ఛానల్ ఐటీ పిల్ల ట్యుటోరియల్ అనేది కొంచెం బౌల్డ్గా రావడం జరిగింది. ఓకేనా, సో ఇది వచ్చేసి బౌల్డ్ ట్యాగ్. నెక్స్ట్ మనం
బిగ్ ట్యాగ్ అనేది యూజ్ చేద్దాం. సో మనకి బిగ్, స్మాల్ ఇలాంటి ట్యాగ్స్ కూడా ఉంటాయన్నమాట. సో నేను ఇక్కడ బిగ్ అని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం బిగ్ ట్యాగ్ అనేది యూజ్ చేద్దాం, అది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఓపెన్ బిగ్ ట్యాగ్ ఇచ్చేసి ఆ తర్వాత ఎండింగ్లో క్లోజ్ బిగ్ ట్యాగ్ ఇచ్చేసాను కదా. సో ఇప్పుడు మనకి సెంటెన్స్ అంతా కొంచెం బిగ్గా రావడం జరుగుతుంది అవుట్పుట్లో. ఇక్కడ మీరు చూసుకుంటే కొంచెం బిగ్గా, ముందు కంటే బిగ్గా ఉంది కొంచెం. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నేను బిగ్ అనేది తీసేసి ఇక్కడ పిల్లర్ ట్యుటోరియల్ అని అయితే ఉంది కదా, దానికి ముందు అయితే మీకు బిగ్ అనేది ఇచ్చి చూపిస్తాను. సో బిగ్ క్లోజింగ్ ట్యాగ్ తీసేసి, సో ఇక్కడ నేను మీకు ఐటీ అనేది క్యాన్సిల్ చేసి ఐటీ పిల్లర్ ట్యుటోరియల్ అనే వర్డ్కి బిగ్ అనేది యూజ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఒక్కసారి అవుట్పుట్ చూసుకుంటే మీకు వెల్కమ్ టు మై ఛానల్ అనేది చిన్నగా ఉంది, ఐటీ పిల్లర్ ట్యుటోరియల్ అనేది పెద్దగా ఉంది. ఇది మనకి బిగ్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల కొంచెం పెద్దగా అనేది అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం స్మాల్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం. సో ఇక్కడ బిగ్ ప్లేస్లో మీరు స్మాల్ అని మారుస్తే సరిపోతుంది. స్మాల్ క్లోజింగ్ ట్యాగ్, ఇవి రెండు యూజ్ చేస్తే సరిపోతాయి. ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే మీకు వెల్కమ్ టు మై ఛానల్ కన్నా ఐటీ పిల్లర్ ట్యుటోరియల్ అనేది చిన్నగా కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది స్మాల్ అండ్ బిగ్ ట్యాగ్ వల్ల యూజ్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం అండర్లైన్ ట్యాగ్ అనేది యూజ్ చేద్దాం. అండర్లైన్ ట్యాగ్ కోసం మనం యాంగ్లో బ్రాకెట్స్లో యూ అని యూజ్ చేస్తే సరిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఏదైతే కంటెంట్ యూ అనే ట్యాగ్ మధ్యలో ఇస్తామో అది మనకు అండర్లైన్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఐటీ పిల్లర్ ట్యుటోరియల్ అనేది అండర్లైన్ అయ్యి వచ్చేసింది. మనం దానికి ఆ కంటెంట్కి మాత్రమే ఆ ట్యాగ్స్ యూజ్ చేసాం కాబట్టి ఆ కంటెంట్కి మాత్రమే మనకు అండర్లైన్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం వేరే ట్యాగ్ యూజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం మార్క్ ట్యాగ్ అనేది యూజ్ చేద్దాం. మార్క్ ట్యాగ్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఏదైనా సెంటెన్స్ అయినా లేదా ఒక వర్డ్ అయినా మనకి మార్క్ అయి కనిపిస్తుంది అనమాట ఈ మార్క్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఓపెన్ మార్క్ ట్యాగ్ ఇచ్చేసి క్లోజ్ మార్క్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనం ఐటీ పిల్లర్ ట్యుటోరియల్కి మార్క్ ట్యాగ్ అనేది ఇచ్చాం కదా, మనకు అది మార్క్ అయి కనిపిస్తుంది. అవుట్పుట్లో చూసుకుంటే ఐటీ పిల్లర్ ట్యుటోరియల్ అనేది మాత్రమే మార్క్ అయి కనిపించింది. ఓకే, ఇప్పుడు నేను ఈ మార్క్ అనేది ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. మొత్తం సెంటెన్స్కి నేను ఈ మార్క్ అనేది ఇచ్చి చూపిస్తాను. సో ఇక్కడ మనం ఓపెన్ ట్యాగ్ ఇవ్వాలి మార్క్ది. ఇప్పుడు మనకి సెంటెన్స్ మొత్తం మార్క్ అయి కనిపిస్తుంది. ఓకే, అవుట్పుట్ చూపిస్తాను. చూసారు కదా, వెల్కమ్ టు మై ఛానల్ ఐటీ పిల్లర్ ట్యుటోరియల్ అనేది మొత్తం మనకి ఒక ఎల్లో లైన్లో మార్క్ అయ్యి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వేరే ట్యాగ్. ఇప్పుడు మనం డిలీట్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం. సో ఈ డిలీట్ ట్యాగ్ వల్ల ఏమవుతుందంటే మనం ఏ వర్డ్కి అయితే డిలీట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తామో ఆ వర్డ్ పైన మనకి జస్ట్ ఇట్లా క్రాస్ లైన్ అనేది వచ్చేసి డిలీట్ అనేలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఐటీ పిల్లర్ ట్యుటోరియల్ అని ఉంది కదా, అక్కడ డిలీట్ అనేది చూపిస్తాను. ట్యుటోరియల్కి నేను డిలీట్ అనే ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో క్లోజ్. ఇక్కడ ట్యుటోరియల్కి మాత్రమే డిలీట్ అనే ట్యాగ్ యూజ్ చేశాను. సో ఇప్పుడు అవుట్పుట్లో మనం చూసుకుంటే ట్యుటోరియల్కి మాత్రమే మనకి క్రాస్ లైన్ అనేది వచ్చేసి ఉంటుంది. ఓకేనా, ఒక్కసారి అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ మనకి ట్యుటోరియల్ మాత్రమే ఇలా క్రాస్ లైన్ వచ్చేసి ఉంది, అవునా. సో ఇది డిలీట్ లైన్ వల్ల యూజ్ అనమాట. మనకి ఏదైతే వర్డ్ వద్దనుకుంటామో అది డిలీట్ అని పెట్టేస్తే అది ఇలా క్రాస్ లైన్లో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వేరే ట్యాగ్ యూజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ నేను డిలీట్ క్యాన్సిల్ చేసి కోడ్ అనే ట్యాగ్ ఇస్తున్నాను. సో కోడ్ ట్యాగ్ వల్ల ఏమవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ సెంటెన్స్ అయితే తీసేద్దాం. సో కోడ్ ట్యాగ్ వల్ల ఏమవుతుంది అంటే మనం కోడ్ ఎలా రాస్తాం,
సేమ్ అదే కోడ్ అనేది మనకు అవుట్పుట్లో రావడం జరుగుతుంది ఈ కోడ్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల. ఫస్ట్ నార్మల్గా ఎలా ఉంటుందో చూపిస్తాను, ఆ తర్వాత కోడ్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల మనకు ఆ సెంటెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడైతే మనం ఒక సి కోడ్ అనేది, సి సింటాక్స్ అనేది టైప్ చేసి చూద్దాం. సో దానికి హ్యాష్ ఇంక్లూడ్ యాంగులర్ బ్రాకెట్స్లో stdio.h అని ఇచ్చి నెక్స్ట్ లైన్లో మళ్ళీ వాయిడ్ మెయిన్ ఫంక్షన్, మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ printf, మళ్ళీ ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దాంట్లో అపాస్ట్రఫీస్లో హలో వరల్డ్ అని అయితే రాద్దాం. హలో వరల్డ్ అని రాసి, సో సికి మనం సెమీకోలన్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ లాస్ట్లో సెమీకోలన్ ఇచ్చేసి ఇదైతే ఒక్కసారి అవుట్పుట్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇదంతా మనకి వేరే ఫాంట్తో, కొంచెం వేరే ఫాంట్తో వచ్చింది కదా, వేరే ఫాంట్తో సేమ్ లైన్లో అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోడ్ అనే ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందనేది చూద్దాం. సో ఫస్ట్ కోడ్ అనేది ఇచ్చేసి లాస్ట్లో క్లోజింగ్ కోడ్ అనేది ఇవ్వాలి. క్లోజింగ్ కోడ్ ఇచ్చి, సో ఇక్కడ క్లోజింగ్ కోడ్ అనే ట్యాగ్ యూజ్ చేసి అవుట్పుట్ చూసుకుంటే మనకి సేమ్ ఫాంట్లో వస్తుందన్నమాట. కోడ్ అనేది ఏ ఫాంట్లో ఉంటుందో అదే ఫాంట్లో అయితే వస్తుంది. సో ఇక్కడ ఇది మనకు మొత్తం సేమ్ లైన్లో ఉంది కదా, ఇది మనకి సేమ్ వేరే వేరే లైన్స్లో రావాలంటే మనం బ్రేక్ అనే ట్యాగ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ముందు చెప్పినట్టు ప్రీ అనే ట్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దానికి ప్రీ ఓపెన్ ట్యాగ్ అనేది ఇచ్చేసి ఎండింగ్లో ప్రీ క్లోజ్ ట్యాగ్ అనేది ఇచ్చామనుకోండి, సేమ్ అనేది వచ్చేస్తుంది మనకి. సేమ్ ఎలా ఉందో కోడ్ అలా అయితే వచ్చేస్తుంది. సో ఒక్కసారి అవుట్పుట్ చూసుకుందాం. ఇక్కడ మనకి stdio.h అనేది రావట్లేదు కదా, ఎందుకంటే అది ట్యాగ్లా తీసుకుంటుంది. సో మనకు కొంచెం స్పేస్ ఇద్దాం, యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో కొంచెం స్పేస్ అయితే ఇచ్చి మళ్ళీ చూద్దాం. కొంచెం స్పేస్ ఇచ్చేసి ఒక్కసారి అవుట్పుట్ చూసుకుంటే మనకు అది కూడా వచ్చింది. అది మనకు ట్యాగ్లా తీసుకుంటుంది కాబట్టి అది ఇందాక అవుట్పుట్లో అయితే రాలేదు. ఓకే, సో ఇది వచ్చేసి మనకి కోడ్ ట్యాగ్ కోసం అన్నమాట. సో ఇదంతా మళ్ళీసారి క్యాన్సిల్ చేసి ఇప్పుడు మనం సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ ట్యాగ్స్ కోసం తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ నేను సూపర్ సబ్స్క్రిప్ట్ అనేది ఇస్తున్నాను. నౌ వి ఆర్ యూజింగ్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే, సో ఈ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఎలా యూజ్ అవుతుందనేది చూద్దాం. దీనికి మనం sup అని ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు ఒక ఫార్ములా అనేది చూపిస్తాను. a2 + b2. ఇప్పుడు ఒక్కసారి దీని అవుట్పుట్లో అయితే చూసుకుందాం ఎలా ఉందో. a2 + b2 అని అయితే ఉంది, సేమ్ లైన్లో సేమ్ ఈక్వల్గా a2 b2 అని ఉంది. సో మనకి ఇది ఇప్పుడు a² b²లా రావాలంటే 2కి మనం sup అనే స్క్రిప్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సూపర్ స్క్రిప్ట్ వచ్చేసి sup అని ఇస్తారు. సో వీటి మధ్యలో మనం 2 అనేది అయితే రాస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఏ పైన మనకి 2 అనేది వస్తుంది, బి పైన మనకి 2 అనేది వస్తుంది. సో ఇక్కడ 2. సో ఇప్పుడు అవుట్పుట్ చూసుకుందాం. a² b² అని అయితే వస్తుంది, కనిపించింది కదా. a² b², ఏ పైన 2 బి పైన 2 అనేది అయితే వచ్చింది. సో ఇప్పుడు ఏ ప్లేస్లో x అని అయితే ఇద్దాం, మళ్ళీ బి ప్లేస్లో మనం y అనేది అయితే ఇద్దాం. లెటర్స్ చేంజ్ చేద్దాం అంతే. సో అవుట్పుట్ చూసుకుంటే x² + y² అనేది వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి సూపర్ స్క్రిప్ట్ కోసం అన్నమాట. ఇప్పుడు సబ్స్క్రిప్ట్ కోసం చూద్దాం. సో సూపర్ స్క్రిప్ట్కి సబ్స్క్రిప్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే
సూపర్ స్క్రిప్ట్ అనేది మనకి పైన వస్తాయి, ఏవైతే మనం తీసుకుంటామో అవి మనకు పైన వస్తాయి. సబ్స్క్రిప్ట్ అనేటివి అయితే మనకి కింద వస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ అన్నిటికీ సబ్స్క్రిప్ట్ అని చేంజ్ చేస్తున్నాను. అవుట్పుట్ చూసుకుంటే ఇప్పుడు మనకి X2 + Y2 అని అయితే కనిపిస్తుంది కదా. సో అదనమాట, సబ్స్క్రిప్ట్కి కింద వస్తాయి, అదే సూపర్ స్క్రిప్ట్కి పైన వస్తాయి అన్నమాట. ఏది తీసుకున్నా కూడా అది మనకి అప్ అండ్ డౌన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ CO2 అనేది అయితే చూపిస్తాను. సో ఇదంతా క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసి మనకి 2 అనేది కింద రావాలి కాబట్టి ఓన్లీ 2కి మాత్రం సబ్స్క్రిప్ట్ అనేది యూజ్ చేద్దాం. యూజ్ చేసి అవుట్పుట్ చూసుకున్నాం అనుకోండి, CO2 అని ఉంటుంది. CO అనేది కొంచెం పైన ఉంటుంది, 2 అనేది CO2కి కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు అలానే H2O. సో H అనేది మనకు పైన ఉంటుంది, 2 అనేది మనకి Hకి కింద ఉంటుంది, ఆ తర్వాత O, H2O. సో 2 అనే దానికి మనం సబ్స్క్రిప్ట్ అనేది యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత అవుట్పుట్ చూసుకుంటే H2O అని వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇదైతే వచ్చేసి మనకి సబ్స్క్రిప్ట్ కోసం. నెక్స్ట్ మనం ఈ సెంటెన్స్ అనేది క్యాన్సిల్ చేద్దాం. సో ఈ సెంటెన్స్ అనేది క్యాన్సిల్ చేసి ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మనం HTMLలో మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ మనం టెక్స్ట్ని కూడా కలర్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ఓకేనా. నౌ వీఆర్ యూజింగ్ BG కలర్ యాట్రిబ్యూట్. వీటిని మనం ఏమంటామంటే యాట్రిబ్యూట్స్ అని అంటాం. సో మనం ఏవైతే ట్యాగ్స్ లోపల యూజ్ చేస్తామో వాటిని మనం యాట్రిబ్యూట్స్ అని అయితే అంటాం అనమాట. ఓకే, నౌ వీఆర్ యూజింగ్ BG కలర్ యాట్రిబ్యూట్. ఇదైతే మనకి వైట్ డిఫాల్ట్ కలర్లో ఉంది కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. మనం బాడీ కలర్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం బాడీలో ఈ యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేయాలి. సో బాడీలో ఇక్కడ బాడీ అని ఉంది కదా ఓపెన్ ట్యాగ్లో, అక్కడ మనమైతే ఈ యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేయాలి. సో దానికి BG అని ఇచ్చి BG కలర్ ఈక్వల్స్ టు అపాస్ట్రఫీస్లో మనకి ఏ కలర్ అయితే కావాలో మనం ఆ కలర్ ఇస్తే సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ రెడ్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే మనకి మన బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అంటే బాడీ కలర్ అనేది రెడ్లోకి మారిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ వేరే కలర్ అనేది ఇస్తాను, ఎల్లో అనేది ఇస్తాను. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అంటే అవుట్పుట్ చూసుకుంటే మనకు అది ఎల్లో కలర్లో అయితే మారిపోయింది. ఓకే, ఈ కలర్ అనేది మనం 3 టైప్స్గా ఇచ్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం కలర్ నేమ్ ఇస్తే సరిపోతుంది, ఆ తర్వాత కలర్ కోడ్స్ ఉంటాయి. కలర్ కోడ్స్ ఇచ్చిన మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది, లేదంటే RGO కోడ్స్ ఇచ్చినా కూడా మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక కలర్ కోడ్ అనేది అయితే ఇద్దాం. సో ఇక్కడ నేను FN అని ఇచ్చాను. సో ఈ కోడ్ అనేది కరెక్ట్ కాదనుకుంటా. సో వేరేది మనం సర్చ్లో ట్రై చేద్దాం ఒక్కసారి కలర్ కోడ్స్ కోసం. మీకు ఇది గూగుల్లో ఉంటాయి కలర్ కోడ్స్ అని, మీరు అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బ్లూ కలర్ కోడ్ అని అయితే ఇస్తున్నాను. బ్లూకి కలర్ కోడ్ ఏముంటుంది అని. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కోడ్ అనమాట. ఇది వచ్చేసి మనం అపాస్ట్రఫీస్లో ఇచ్చేయాలి. సో అపాస్ట్రఫీస్లో మనం కలర్ కోడ్ అని ఇచ్చిన తర్వాత అవుట్పుట్ చూసుకుంటే మనకి బ్లూలోకి మారిపోయింది మన బ్యాక్గ్రౌండ్ అనేది. ఓకేనా. ఇప్పుడు మనం RGO కోడ్స్ అనేది యూజ్ చేసి చూద్దాం. ఇక్కడ నేను ఒక RGO కోడ్ అయితే ఇస్తాను అపాస్ట్రఫీస్లో. ఇదైతే క్యాన్సిల్ చేద్దాం. ఈ కోడ్ని క్యాన్సిల్ చేసి దాని ప్లేస్లో ఒక RGO కోడ్ అనేది ఇద్దాం. RGO కోడ్ అనేది మనం మళ్ళీ బ్రాకెట్స్లో ఇవ్వాలన్నమాట. సో ఆ కోడ్ అనేది నెంబర్స్లో ఉంటుంది కాబట్టి 0,0,120 ఇది ఒక కలర్ది RGO కోడ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ RGO కోడ్ అనమాట. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్లో వచ్చేసింది, మనకు వైట్ అనేది డిఫాల్ట్ కలర్. సో బ్లాక్ అనేది మనకు వచ్చింది కదా, ఇక్కడ మనకు కనిపిస్తుంది దానిపైన నౌ వీఆర్ యూజింగ్ BG కలర్ యాట్రిబ్యూట్ అని.
సో మనమైతే 3 వేస్లో బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేటివి సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది చూద్దాం. మనం ఇంతసేపు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చూసాం కదా. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్లో మనకు వచ్చిన టెక్స్ట్ ఉన్నాయి, అవి వైట్ అండ్ బ్లాక్లో వస్తున్నాయి కదా మనకి. వాటికి కలర్ అనేది మనం చేంజ్ చేసి చూద్దాం. సో అది కూడా మనము ఇక్కడ బాడీలోనే ఇవ్వాలి. సో నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మళ్ళీ ఎల్లోకి అయితే ఇచ్చేసాను. ఎల్లోకి ఇచ్చేసిన తర్వాత ఎల్లో పైన మనకి బ్లాక్ అనేది ఉంది కలర్, టెక్స్ట్ కలర్. సో దాన్ని చేంజ్ చేయడానికి టెక్స్ట్ ఈక్వల్స్ టు అపాస్ట్రఫీస్లో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ బ్లూ అని ఇచ్చాను. సో చూసుకుంటే మనకి బ్లూ కలర్లోకి మారిపోయింది మన టెక్స్ట్ అనేది. సో ఇంకొక కలర్ అనేది చేంజ్ చేసి చూద్దాం. మళ్ళీ నేను టెక్స్ట్లో వేరే కలర్ అనేది మీకు చేంజ్ చేసి అయితే చూపిస్తాను. మీకు నచ్చిన కలర్ మీరు ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ మళ్ళీ గ్రీన్ అనేది ఇస్తాను. గ్రీన్ అని ఇచ్చేసి అవుట్పుట్ చూసుకుంటే మనకి ఎల్లో పైన గ్రీన్ అనేది వచ్చింది. మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకున్నాం, టెక్స్ట్ కలర్ కూడా సెట్ చేసుకున్నాం. సో మిగతావన్నీ ఇంకో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.